సరే నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టం? సరే ఇట్లా రాంగ్ అంటున్నావు కదా, నీకు చేసి పెట్టిన ఫస్ట్ డిష్ ఏంటి? నువ్వు ఇప్పుడు చేసావు పత్తిగా నీలో చాలా చిత్రాలు ఉన్నాయిరా. అంత రిచ్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? మాత్రం ఉండాలి కదా. నాకు నీ మీద నమ్మకం లేదురా. రిచ్ కాబట్టి లవ్ చేసినా? అట్లా అని కాదు. అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా? అమ్మ ఇష్టం నాన్న ఇష్టమా? నువ్వు ఫస్ట్ కిస్ చేసింది ఎవరు? ఫస్ట్ కిస్ ఎవరితో? మా పేరెంట్స్ తో. చాలా కంట్రీలో ఉన్నావు బేట. అలా వైకుంఠపురంలో. అప్పుడే బాగా కనెక్ట్ అయినట్టుంది. అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా? పాపా జాను, నీకు నేనంటే ఎంత ఇష్టం? ఎప్పుడు ఇదే కూడా వర్క్ చేసుకోనివా? ఇప్పుడు దాకా చేసావు కదా. నేను హస్బెండే నీకు. అది ఇంట్లో, ఇక్కడ కాదు. ఇంట్లోనే కూడా ఇప్పుడు దాకా వర్క్ చేసావు కదా, కొద్దిగా బ్రేక్ తీసుకుందాం. సరే బ్రేక్ వద్దులే కానీ ఒక చిన్న ఛాలెంజ్ చేద్దామా? చాలా వెల్కమ్. ఇప్పుడు మేము ఒక చిన్న ఛాలెంజ్ చేయబోతున్నాం. దాని పేరే హూ నోస్ బెటర్. హూ నోస్ బెటర్? నాకే. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో ఛాలెంజ్ అని స్టార్ట్ చేసావు కాబట్టి నిన్ను క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే అడుగు. సో నాకు ఫేవరెట్ డిష్ ఏంటి? నా ఫేవరెట్ డిష్. నీ ఫేవరెట్ అంటే పప్పు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? పప్పే కదా. నాన్ వెజ్ లోనా? వాట్ ఎవర్, వెజ్ ఆర్ నాన్ వెజ్, నాకు ఇష్టం. ఇక అదే ఆన్సర్ మళ్ళీ లే. రైట్ అయినా రైట్, రాంగ్ అయితే రాంగ్. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. సరే ఇట్లా రాంగ్ అంటున్నావు కదా, నీకు చేసి పెట్టిన ఫస్ట్ డిష్ ఏంటి? నువ్వు ఇప్పుడు చేసావు. పత్తిగా నీలో చాలా చిత్రాలు ఉన్నాయిరా. అదే. సరే నువ్వు చేసింది అంటే ఇంకోసారి చేసి పెట్టాను ఇట్లా చేస్తే. మ్యాగీ ఫస్ట్. మ్యాగీ. చికెన్ వెంకి ఎందుకు అట్లా? చికెన్ తర్వాత నేర్చుకున్నావు. సరే నీ పాయింట్ పోయింది, నా పాయింట్ పోయింది. ఇట్లా నేను కరెక్ట్గా చెప్తా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. ఏది మ్యాగీ కాదు, చికెన్ చేసి పెట్టా. మ్యాగీ చికెన్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. సో మనం మీట్ అయినప్పుడు నేను వేసుకున్న అవుట్ఫిట్ ఏంటి? నీకే తెలియదా? ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? నాకు తెలుసు, నీకు తెలుసో లేదా అని. ఏం చెప్పావురా? జాకెట్, రెడ్ జాకెట్. రెడ్ జాకెట్, చేతిలో స్వెటర్ ఒకటి పట్టుకొని చిరిగిపోయిన ఫ్యాంట్ వేసుకొని వచ్చిన. ఎయిర్పోర్ట్ లో చాలా మంది ఉన్నారు, బాగా థింక్ చేయి. ఎయిర్పోర్ట్ లో చాలా మంది ఉన్నారు కాబట్టి రెండు అవుట్ఫిట్లు చేతిలో పట్టుకొని వచ్చిన. లేదు అదే ఏంటి? అదే రెడ్ జాకెట్. లోపల నువ్వు లోపల ఏం వేసుకున్నావు నాకేం తెలుసు. ఇంకి ఓన్లీ పైన జాకెట్ ఒకటేనా? జాకెట్, స్వెటర్. ఓకే సార్. సార్ పైన నేను అడుగుతా, నా జీపీఏ పాయింట్స్ ఏంటి అంటే అది నా 10th మార్క్స్ చెప్పు. యాక్చువల్గా నీకు 9.3 వచ్చిన దానికి చాలా ఏడ్చావు అనుకుంటా ఆ టైంలో. 9.3 or 9.8 అనుకుంటా. 9.2. సో ఇద్దరిది పోయింది. ఫ్లాప్. ఇది కూడా ఫ్లాప్. థర్డ్ క్వశ్చన్. సో నేను నీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? ఫస్ట్ గిఫ్టా? ఐఫోన్. కాదు, ఐఫోనే. అరే ఎన్ని ఇచ్చాను రా నీకు? ఏమిచ్చావు? సరే తరలే. థింక్ ఇట్ రా. ఐఫోన్ కన్నా ముందేమి ఇచ్చాను? ఐఫోన్ కన్నా ముందు ఏమీ ఇవ్వలేదు. చెప్పనా? చెప్పు. యాక్చువల్గా మన యానివర్సరీ డేకి నీకు ఒక బ్రాస్లెట్ ఇచ్చాను. థింక్ ఇట్. అచ్చా కరెక్ట్. అది గిఫ్ట్ ఎట్లా అవుతుంది? మరి ఇంకేమవుతుంది? గిఫ్ట్ ఓకే, 1 point. ఓకే, పాయింట్ ఎట్లా వస్తుంది మరి? ఇప్పుడు నేను చెప్తే నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తే వస్తుంది. సరేనా? మనం కలిసి చూసిన ఫస్ట్ మూవీ చెప్పు. యువర్ థింకింగ్ రైట్. మనం కలిసి చూసిన మూవీ చెప్పు. ఏదో ఒకటి అంటే ఎంతసేపు ఆలోచిస్తావు? చెప్పు.
ఏదో ఏదో ఒక్కటి చెప్పు. కేలా గుర్తు రావట్లేదురా. సారీ. అలా వైకుంఠపురంలో అప్పుడే బుట్టబొమ్మ సాంగ్ వచ్చింది. బాగా కనెక్ట్ అయినట్టుంది. సో 4th క్వశ్చన్, నా ఫస్ట్ స్కూల్ నేమ్ ఏంటి? సంఘమిత్ర. అది 10th కదా. నా ఫస్ట్ అంటే నేను అంగన్వాడి. అంగన్వాడిలోనే కదా చదువుకుంటారు. మన ఫస్ట్ మీట్ అయిన డేట్ ఏంటి? నవంబర్ 14th. చిల్డ్రన్స్ డే. మళ్ళీ పంచి చిల్డ్రన్స్ డే అడగలే నేను. మనం ఫస్ట్ మీట్ అయిన డేట్ ఏంటి? ఇది నువ్వు చెప్పకపోతే కప్పు ఇక్కడ పెట్టి నా చేతిలో జేబులో చేతులు పెట్టుకుని వెళ్ళిపోతాను. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. 28th. అదా అదా సరే, ఏదో ఒక రోజు ఈ మంత్లోనే కదా కలిసింది. నిజం కదా. నీ గురించి నా గురించి ఏమీ తెలియదు మనకి. నా గురించి కూడా తమరికి ఏం తెలియదు. నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? జీవితం అంటే అంతేరా. లాస్ట్ క్వశ్చన్, ఇది ఎవరికి పాయింట్స్ రాలేదు కాబట్టి జ్ఞానం తెలిసి అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అని అడుగుదాం. అది ఏం చెప్తుందో వాళ్ళే విన్నారు. ఒక పాయింట్ వాళ్ళకి విన్నారు. ఓకే, ఒక పాయింట్ కదా, ఇంకా వాళ్ళే విన్నారు. ఓకే సరే, కానీ పిలుద్దామా? పిలు. జ్ఞాన్షి ఏంట్రా, ఇంట్లో అంతా నా దగ్గరే కదా. ఓకే, ఇప్పుడు సరే ఆగు. అది వెరీ గుడ్. సో ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. ఓకేనా? ఒక క్వశ్చన్ అడిగితే నీకు మమ్మీకి నీ మీద భయం లేదు కాబట్టి ఒక డైలాగ్ వేద్దాం మమ్మీకి. ఓకేనా? ఓకే సరే. జ్ఞాన్షి అంటే భయం అనుకుంటేవా? అవ్వా తగ్గేదేలే, గుర్తుపెట్టుకో. నీకు భయం ఉందా? నీకు భయం ఉందా? నీకు అమ్మ అంటే ఇష్టమా నాన్న అంటే ఇష్టమా? పో. Exactly. This is the heights of emotion. వెంకీ, నువ్వు పెద్దయినాక ఏమవుదాం అనుకున్నావు? ఐఏఎస్ ఐపీఎస్ అలాంటిది కాకుండా యాక్టర్ అవ్వాలను. అదే కదా చేస్తున్నావు. సరే, యాక్టర్ అన్నావు కాబట్టి నీ యాక్టింగ్ స్కిల్స్ ని టెస్ట్ చేద్దామని అనుకుంటున్నా. షూర్, చూద్దాం. కాంపిటీషన్ ఎవరితో అనుకున్నావు? చూద్దాం. సరే చూద్దాం. ఈ 2 స్లిప్స్ ఉంటాయి.
దీంట్లో మన ఇద్దరికి కూడా తెలీదు. 2 సినిమా పేర్లు ఉంటాయి. ఓకే, అవి ఇక్కడ వేస్తా. నువ్వు ఒక ఏంటి ఏంటి ఐరన్ చెప్పు, డైలాగ్ చెప్పు, డైలాగ్ చెప్పు. అది ఐరన్ ఖుషి ఇన్సాలా? కాదు, ఇంకా అప్డేటెడ్ మూవీ. ఖుషి కాదు, ఇంకా అప్డేటెడ్ మూవీ. సరే బాగానే యాక్ట్ చేయడానికి ట్రై చేసినావు కానీ ట్విస్ట్ ఏంటంటే ఇది కొత్త ఖుషిది కాబట్టి కొత్త ఖుషిలో ఏమన్నా డైలాగ్ చెప్పడమో ఏదో ఒకటి చెప్పు. ఐరన్ ఇంచాలా ఏంటి? అది ఇంచాలా, అది కొత్త మూవీ, ఖుషిలో కాదు అది, ఇంకా కొత్త మూవీ వస్తుంది. సో ఖుషిలో కావాలి. మూవీ పేరు ఐడియా లేదు. ఖుషిలో అంటే లైక్ అక్కడ ఇది చెప్పు. యాపిల్స్ కోసం వెళ్ళినప్పుడు అంటే యాపిల్స్ అడుక్కుంటూ ఉంటాడు ఒక్కొక్క ఇంటి నువ్వు అడుక్కో దగ్గర. ఇప్పుడు, నువ్వు అడుక్కో ఇప్పుడు. అది నాకు ఐడియా అంతగా లేదు. కేల్ కత్రి కన్నా కేల్ కత్రి ఖయ్యా. ఇప్పుడు అదే అట్లనే అడుగు. కేల్ కత్రి ఖయ్యా యాపిల్ యాపిల్ నైబాజీ కేల్ కత్రి ఖయ్యా. మంచి ఫీల్ తో అను. విజయ్ దేవరకొండ ఎట్లా అడుగుతారు. సరే యాక్ట్ చేద్దాం అయితే సింపుల్ గా. సో భయ్యా ఇప్పుడు మనం తినడానికి ఏమని అడగాలి ఇక్కడ? నేనా ఇప్పుడు వెన్నెల కిషోర్ ఖేల్ కత్రి ఖయ్యా అనాలి. కేల్ కత్రి ఖయ్యా, అది కరెక్ట్. కేల్ కత్రి ఖయ్యా బాజీ కేల్ కత్రి ఖయ్యా. తెచ్చియండి యాపిల్స్ ఎవరైనా. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్ బాగా ఆడినావు మోనో యాక్షన్. ఓకేనా, ఇంకో యాక్షన్ చేద్దాం. ఏంటి? ట్రూత్ ఆర్ డేర్. ట్రూత్ ఆర్ డేర్. వద్దులేరా, కొంపలు మునిగిపోతారా. మునిగినాయి కదా, తేలితేలే. సరే కానీ తిప్పైతే బాటిల్ ఇదేనా? తిప్పుతున్నా, ముహూర్తం చూస్తావా? ఓకే నా నీది అంటే నేను అడగాలి, సో కాదు. ట్రూతా డేరా? అదే ట్రూత్. ట్రూతా? ఓకే. నీ గర్ల్ ఫ్రెండ్స్ కి నేను కాకుండా అసలు నేను లేని ఎపిసోడ్ లో నీ గర్ల్ ఫ్రెండ్స్ కి నువ్వు ఇచ్చిన గిఫ్ట్ లో ద బెస్ట్ గిఫ్ట్ ఏంటి? నేను ఇచ్చిందా? నేను అసలు ఇచ్చేదే లేదు, ఇచ్చుకోవడం తప్పితే. అది కూడా కరెక్టే. సరే వాళ్ళు నీకు ఇచ్చిన గిఫ్ట్ లో ద బెస్ట్ గిఫ్ట్ ఏది? వద్దులేరా పేర్లు ఎందుకు. పేర్లు చెప్పమనట్లే, గిఫ్ట్లు చెప్పమంటున్నా. బెస్ట్ అంటే అంటే ఆ టైంలో ఎయిర్పోర్ట్స్ అంటే ఆ రేంజ్ కాబట్టి ఒకరు ఇచ్చారు. ఏమి ఇచ్చారు? ఎయిర్పోర్ట్స్, యాపిల్. అంత రిచ్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? మాత్రం ఉండాలి కదా. నాకు నీ మీద నమ్మకం లేదురా. రిచ్ కాబట్టి లవ్ చేసినా? అట్లా అని కాదు, నేను చేసిన తర్వాత వాళ్ళు రిచ్ అయ్యారు అంటున్నా. నువ్వు చేసిన తర్వాత రిచ్ అని గిఫ్ట్లు ఇచ్చారు. ఎయిర్పోర్ట్స్ ఏం చేసావు? అవి ఒకటి పడిపోయింది ఎక్కడ, ఇంకోటి కూడా పడేసా. ఎవరు ఇచ్చారు? ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఇచ్చారు ఒకరు, వాళ్ళ పేర్లు ఎందుకు. సరే చెప్పాలా? చెప్పు. ఏదో ఒక పేరు ఆలోచించు. నీకు గుర్తురాట్లేదు పేర్లు? నన్ను చెప్పమంటావా? చెప్పు. కీర్తి, నందిని, చంద్రిక. నువ్వు ఏం అడిగావు? నేను ఎవరికి ఇచ్చాను అని అడిగావు. నాకు ఇప్పుడు దాకా చెప్పిన పెద్ద అబద్ధం ఏంటి? నేను అసలు నీకు అబద్ధాలే చెప్పలేదు. ఇప్పుడు చెప్పినావుగా, అదే అబద్ధం. చూసారా సార్ డబుల్ యాక్షన్? చెప్పినా కదా, అయిపోయింది. అదే కదా, బాగుందా? సో ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. సో ఇప్పటి వరకు నా గురించి చాలా రూమర్స్ ఉంటాం. సో అది నాకు చెప్పకుండా ఉన్న రూమర్ ఏంటి? నేను విని నీకు చెప్పకుండా ఉన్నది. ఇప్పుడు చెప్తే బాగోదేమో. చెప్పకుండా ఉన్నా కదా. పర్లేదా? మీ ఫ్రెండ్ది చిన్న యాక్సిడెంట్ ఏదో అయింది కదా, ఇన్సిడెంట్. సో అది ఇప్పటికీ కొంతమంది కమెంట్స్ లో కానీ దాంట్లో పెడుతూ ఉంటారు, వెంకీ వాళ్ళు ఇట్లా అయిపోయింది, వెంకీ వాళ్ళు అట్లా అయిపోయింది. అసలు ఏమైంది? ఇంకా ఇప్పటిదాకా నేను ఎప్పుడు ఆ గురించి డీటెయిల్ గా మనం మాట్లాడుకోలేదు. నువ్వు అట్లా చేసి ఉండవు, అందులో నీ ఇన్వాల్వ్మెంట్ ఉండి ఉండదు అని చెప్పి నేను నమ్ముతున్నా కాబట్టి నేను అడగలేదు, ఆ టాపిక్ రాలేదు. సో అది ఒక రూమర్ కిందనే తీసుకొని ఇగ్నోర్ చేసిన. థ్యాంక్ యూ, నన్ను ఇంత ట్రస్ట్ చేసినందుకు. లవ్ యూ. థ్యాంక్ యూ.
ట్రూత్. ఓకే, నువ్వు ఆ అమ్మాయితో ఎందుకు క్యాబిన్ లోకి పర్మిషన్ అడిగి రావాలి, వెళ్ళి పర్మిషన్ అడుగు రా పో. అమ్మా ఏమో మిస్సెస్ చెప్పానండి ఆఫీస్ కి టైం లేట్ అవుతుందని. నీ పర్సనల్స్ నాకు అనవసరం, ఆఫీస్ కి మాత్రం టైం కి రావాలి. అండర్స్టాండ్? ఓకే. గుంజిల్ది ఒక 10 సాయంత్రం మావిష తీపియాలి గుంజిలు తీస్తున్నా. గుంజిలు కాదు, టేబుల్ మీద ఎందుకు చేతులు వేస్తున్నావు? వెనక్కి పో. ఏం సైకోయిజం నాయన, నువ్వు హ్యాపీయే కదా? పిచ్చ హ్యాపీ నువ్వు. సరేలే చాలు చాలు, ఎక్కువ తెప్పించిన మనం తిట్టుకుంటాం. ఓకే చాలా నిడియారు, హ్యాపీగా అట్లుంటది మనతోటి ముచ్చట. డేర్ పేరు చెప్పి నేను తిట్లు తిన్నా. సో ఎవరు ఫస్ట్ ఐ బ్లింక్ చేస్తారు వాళ్ళు ఓడిపోయారు. ఓకే, ఐ ఇన్ఫెక్షన్ ఏం లేదు కదా? లేదు, నీకుందా నా చెప్పు. సరే ఓకేనా? ఓకే. అయిపోయింది. 1 2 3 4. అవును, మొత్తానికి మూసేసినావు 4 సార్లు. బ్లింక్ చేస్తున్నా నేను, నాకు అర్థం కావట్లేదు. సరే మళ్ళీ ఇందులోనే ఇంకో సరే కానీ బ్లింక్ చేస్తున్నా. మొత్తానికి మా ఛాలెంజెస్ అయితే కంప్లీట్ అయ్యాయి అండ్ మీరు ఎంజాయ్ చేశారని మేము అనుకుంటున్నాం. మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం. నేనైతే ఒక బాస్ గా ఇంకా చాలా ఎంజాయ్ చేశాను. నేనే గెలిచాను. గెలిచింది పోయినా ముందు ముందు సూన్ మళ్ళీ ఇంకొన్ని తీద్దాం, ఏమంటావు? ఓకే ఓకే. సో ఇంకా ముందు చాలా ఎపిసోడ్స్ వస్తాయి. మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ట్రైగో టాక్స్ కి థ్యాంక్ యూ చెప్తున్నాము. అండ్ మన కెమెరామ్యాన్ మాయాబజార్ కూడా చాలా థ్యాంక్స్. మాయాబజార్ స్టూడియోస్ నవీన్ గారు, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్రైగో టాక్స్.